Tally Lukesh SAP Software Training. హలో వ్యూవర్స్, గుడ్ మార్నింగ్. టాలీ లోకేష్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. సో టుడే మనం ఎస్ఏపి ఎఫ్ఐసిఓలో అకౌంట్స్ రిసీవబుల్ థియరీ అండ్ కాన్ఫిగరేషన్ స్టెప్స్ టీ కోడ్ గురించి తెలుసుకున్నాం. సో వీటి గురించి పూర్తిగా థియరీ పాయింట్ ఆఫ్ వ్యూ డిస్కస్ చేద్దాం. తర్వాత దీనికి సంబంధించి కాన్ఫిగరేషన్ స్టెప్స్ స్టెప్ బై స్టెప్ ఎలా చేయాలి సర్వర్లో అనేది కూడా మీతో డిస్కస్ చేస్తాం. ఓకేనా? చూడాలి. సో ఫస్ట్ చూడండి, మనకి అకౌంట్స్ రిసీవబుల్స్ అంటే ఏంటి అంటే, లైక్ క్లయింట్ బిజినెస్లో జరిగే డైలీ ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉంటాయో కస్టమర్స్కి సంబంధించి, సో వాళ్ళ యొక్క డేటాని మనం ఎలా మేనేజ్ చేయాలి, రికార్డ్ చేయాలి ఇన్ ద క్లయింట్ బిజినెస్లో. సో క్లయింట్ బిజినెస్ ఏదైతే ఉంటుందో వాళ్ళకు సంబంధించిన బిజినెస్ ఎలాంటి నేచర్ ఆఫ్ టైప్ ఆఫ్ బిజినెస్ ఉంటుందో దానికి సంబంధించిన రా మెటీరియల్స్ కస్టమర్స్కి సేల్ చేసినప్పుడు, ఎలా క్రెడిట్కి సేల్ చేసినప్పుడు, ఓకే, సో ఆ కస్టమర్ ఇన్వాయిసెస్ కావచ్చు, అప్రూవల్స్ కావచ్చు, పేమెంట్స్ కావచ్చు, వాటి యొక్క యాక్టివిటీస్ ఏ విధంగా క్లయింట్ బిజినెస్లో జరుగుతాయి. సో అప్పుడు జనరల్ లెడ్జర్స్ని ఏ విధంగా మనం అప్డేట్ చేసుకోవాలి అనేదే అకౌంట్స్ రిసీవబుల్స్. సో మనము లాస్ట్ క్లాస్లో అకౌంట్స్ పేయబుల్ గురించి క్లియర్ కట్గా డిస్కస్ చేసాం. ఈ యొక్క క్లాస్ ఏంటంటే అకౌంట్స్ రిసీవబుల్స్ అంటే క్లయింట్ బిజినెస్ మార్కెట్లో ఉన్న సెకండ్ పార్టీకి సేల్ చేసినప్పుడు, ఎలా సేల్ చేసినప్పుడు, అప్పుగా సేల్ చేసినప్పుడు, సో ఆ కస్టమర్స్ ఏం చేయాలి అప్పుగా తీసుకున్న తర్వాత? సో వాళ్ళు మన యొక్క క్లయింట్ బిజినెస్కి డబ్బులు అనేది పే చేయాలి. ఓకే, ఏ కస్టమర్ ఎంత మనకు డబ్బులు ఇవ్వాల్సి ఉంది, అకౌంట్స్ రిసీవబుల్స్ కస్టమర్స్ నుంచి ఎంత అమౌంట్ మనం రాబట్టుకోవాల్సి ఉంది అనేది మనం క్లియర్ కట్గా తెలుసుకోవడానే ఇక్కడ అకౌంట్స్ రిసీవబుల్స్ అని చెప్పుకుంటాం. ఓకే, వీటి యొక్క కాన్ఫిగరేషన్ స్టెప్స్ ఏమున్నాయో డిస్కస్ చేద్దాం. చూడండి, ఫస్ట్ క్రియేషన్ ఆఫ్ అకౌంట్ గ్రూప్స్, టీ కోడ్ వచ్చేసి OBD2. సో ఇది ఏంటంటే క్లయింట్ బిజినెస్లో లైక్ కస్టమర్ అకౌంట్ గ్రూప్స్ కంట్రోల్స్ ద మాస్టర్ డేటా గ్రూప్స్. సో ఏం కంట్రోల్ చేస్తుంది? కస్టమర్ మాస్టర్ డేటాని, మాస్టర్ డేటా యొక్క డేటా గ్రూప్స్ని కంట్రోల్ చేస్తుంది. ఇట్ హెల్ప్స్ టు డిటర్మైన్ కస్టమర్ నెంబర్ అసైన్మెంట్స్ which fields should be optional and mandatory and hide. It controls transaction of a customer master. సో ఈ విధంగా మనకి మాస్టర్ డేటాని కంట్రోల్ చేస్తుంది అనమాట. కస్టమర్స్ యొక్క మాస్టర్ డేటాని ఇక్కడ అకౌంట్ గ్రూప్స్లో మనం కంట్రోల్ చేయడం జరుగుతుంది. ఓకే, దీంట్లో మనకి 3 టైప్స్ ఉంటాయి. డొమెస్టిక్ కస్టమర్ అకౌంట్ గ్రూప్ అని, ఎక్స్పోర్ట్ కస్టమర్ అకౌంట్ గ్రూప్ అని, వన్ టైం కస్టమర్ అకౌంట్ గ్రూప్ అని 3 టైప్స్ ఉంటాయి. మనకి అకౌంట్స్ పేయబుల్స్లో ఎలా ఉంటాయో దీంట్లో కూడా సేమ్ అలాగే ఉంటాయి. ఓకే, డొమెస్టిక్ అంటే ఏంటి? విత్ ఇన్ ద ఇండియాలో మన బిజినెస్ అంటే లైక్ క్లయింట్ బిజినెస్. సో సెకండ్ పార్టీస్ లైక్ కస్టమర్స్కి లేదా బయ్యర్స్కి అప్పుగా సేల్ చేసినప్పుడు, ఓకే, మ్యాక్సిమం అప్పుగానే ఎక్కువగా సేల్ చేయడం జరుగుతుంది. సో అలాంటప్పుడు మనం డొమెస్టిక్ కస్టమర్ అకౌంట్ గ్రూప్లో ఎలా క్రియేట్ చేయాలనేది చూస్తాం. అలా కాకుండా వేరే దేశాలకు ఎక్స్పోర్ట్ కనుక చేస్తే, మన దేశం విత్ ఇన్ ద ఇండియా కాకుండా వేరే దేశాలకు కనుక మనం సేల్ చేయడం జరిగితే, సో అలాంటప్పుడు ఎక్స్పోర్ట్ కస్టమర్ అకౌంట్ గ్రూప్ని ఎలా క్రియేట్ చేయాలి? ఓకే, వన్ టైం కస్టమర్, ఒక కస్టమర్ మన బిజినెస్ దగ్గరికి వచ్చి, లైక్ క్లయింట్ బిజినెస్ దగ్గరికి వచ్చి వన్ టైం మాత్రమే అతనికి కావాల్సిన సరుకును, స్టాక్ కానీ గూడ్స్ కానీ తీసుకొని వెళ్తే దాన్ని మనం వన్ టైం కస్టమర్ అకౌంట్ గ్రూప్ అని చెప్పుకుంటాం. సో ఇవి 3 కూడా 4 డిజిట్స్ నెంబర్స్, ఆల్ఫా న్యూమరిక్ నెంబర్తో OBD2 కాన్ఫిగరేషన్లో టీ కోడ్లో మనం క్రియేషన్ చేసుకోవాలి. అది గుర్తుపెట్టుకోండి. ఓకే, డన్. తర్వాత క్రియేషన్ ఆఫ్ నెంబర్ రేంజెస్ XDN1. సో ఇక్కడ XDN1లోకి వెళ్తే ఆల్రెడీ ఫ్రీ డిఫైన్డ్గా మనకి SAP FIC వాళ్ళు ఫ్రీ డిఫైన్డ్గా కొన్ని నెంబర్స్ అనేది ఇచ్చేసి ఉంటారు. ఓకే, ఆ నెంబర్స్నే మనం ఉపయోగించుకోవచ్చు, లేదు అంటే కొత్తగా అయినా మనం క్రియేషన్ చేసుకోవచ్చు. సో ఆ నెంబర్ రేంజెస్ ఏవైతే ఉన్నాయో
ఆ నెంబర్ చేసి మనం కస్టమర్ అకౌంట్ గ్రూప్కి అసైన్ చేయాలి. అది విత్ ఇన్ ద డొమెస్టికా, లేదంటే ఎక్స్పోర్టా, లేదంటే వన్ టైం కస్టమరా, ఆ మూడిట్లో మనం ఏ దానికైతే అసైన్ చేయాలనుకుంటామో ఆ దానికి సంబంధించి ఓబిఐఆర్ కాన్ఫిగరేషన్లో మనం అసైన్ చేయాల్సి వస్తుంది, గుర్తుపెట్టుకోవాలి. తర్వాత క్రియేషన్ ఆఫ్ రీకన్సిలేషన్ అకౌంట్స్ FS00. దీంట్లో కూడా మనము కంపల్సరిగా డొమెస్టిక్, ఎక్స్పోర్ట్, వన్ టైం ఈ 3 కస్టమర్స్ని ఓకే మనం కరెంట్ అసెట్స్ కింద మనం క్రియేషన్ చేసుకోవాలి. సో లైక్ కస్టమర్ రీకన్సిలేషన్ is the process of comparing the outstanding customer balance or bills to the accounts receivables as recorded in the GLs. The customer reconciliation is a part of accounts closing activity and is usually conducted at the month end before of monthly financial statements. ఓకేనా? అదే అకౌంట్స్ పేయబుల్స్లో అయితే సబ్లెడ్జెస్ని డిఫైన్ చేస్తారు. ఓకే, జిఎల్స్ని ఏ దానికి లింకప్ చేస్తారు? అకౌంట్స్ పేయబుల్లో. సో అకౌంట్స్ పేయబుల్స్లో మనం చూసుకున్నట్లయితే సో జిఎల్స్ లింక్ టు ది సబ్లెడ్జెస్ అకౌంట్స్ పేయబుల్స్లో. కానీ ఇక్కడ మాత్రం మనకి సేమ్ డొమెస్టిక్ కస్టమర్ అకౌంట్ గ్రూప్, ఎక్స్పోర్ట్ కస్టమర్ అకౌంట్ గ్రూప్, వన్ టైం అకౌంట్ గ్రూప్ని మూడింటిని కూడా మనము క్రియేషన్ చేయడం జరుగుతుంది. వీటిని అవుట్ స్టాండింగ్ బ్యాలెన్స్తో కంపేర్ చేయడం జరుగుతుంది. ఓకేనా? మంత్ ఎండ్ యాక్టివిటీస్లో కూడా దీన్ని ఉపయోగిస్తారు. ఓకే, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఓకే, డన్. సో తర్వాత చూద్దాం కస్టమర్ మాస్టర్ క్రియేషన్. కస్టమర్ మాస్టర్ క్రియేషన్ ఇక్కడ మనం చూసుకుంటే XD01లో వెళ్ళి మనం కస్టమర్స్ని క్రియేషన్ చేసుకోవాలి. అంటే ఏంటి? కస్టమర్ నేమ్ కావచ్చు, కస్టమర్ యొక్క అడ్రస్ కావచ్చు, సో ఆ కస్టమర్ యొక్క టోటల్ డీటెయిల్స్, బ్యాంక్ డీటెయిల్స్ కావచ్చు. ఓకే, సో ఆ కస్టమర్ డొమెస్టికా, ఇంటర్నేషనలా, వన్ టైం కస్టమర్, ఇవన్నీ కూడా మనం కస్టమర్ మాస్టర్ క్రియేషన్లో వెళ్ళి XD01లోకి వెళ్ళి క్రియేషన్ చేసుకుంటాం క్లియర్ కట్గా. తర్వాత కస్టమర్ ఇన్వాయిస్ పోస్టింగ్, టీ కోడ్ FB70 లేదా F-22. ఎప్పుడైతే కస్టమర్స్ని క్రియేషన్ చేసుకుంటామో, ఫర్ ఎగ్జాంపుల్ రాజు ట్రేడర్స్, పల్లవి ట్రేడర్స్ కస్టమర్ ఇలా క్రియేషన్ చేసుకొని మనం ఏం చేస్తాం? FB70లోకి వెళ్ళి సో ఆ కస్టమర్ పేరు మీద ఇన్వాయిస్ని లైక్ డాక్యుమెంట్ని ప్రిపేర్ చేస్తాం. కస్టమర్ నేమ్, డేట్, టెక్స్ట్, సో బిజినెస్ ఏరియా ఇవన్నీ కూడా మనం ఇచ్చుకుంటాం డేటాని కంపల్సరీగా. ఇచ్చుకున్న తర్వాత ఆ డాక్యుమెంట్స్ని మనం వెళ్ళి చూసుకోవాలి అంటే కస్టమర్ లైన్ ఐటెం డిస్ప్లే, టీ కోడ్ FBL5N ఇక్కడికి వెళ్ళి ఆ డాక్యుమెంట్స్ ఏవేవైతే మనం పోస్ట్ చేస్తామో అవన్నీ కూడా అక్కడ వెళ్ళి చూసుకోవచ్చు. ఓకే, సో డన్. ఒకవేళ కస్టమర్ మాస్టర్ చేంజెస్ XD02 మన కస్టమర్ మాస్టర్ క్రియేషన్ చేసినప్పుడు XD01లో ఏవైనా నేమ్స్ కానీ అడ్రస్ కానీ చేంజ్ చేయాలి అనుకున్నప్పుడు XD02లోకి వెళ్ళి కస్టమర్ యొక్క డేటాని మనం మార్చుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఏవైనా మనము మార్చుకోవాలంటే మార్చుకోవచ్చు, యాడ్ చేయాలంటే యాడ్ చేసుకొని సేవ్ చేసుకోవచ్చు. తర్వాత కస్టమర్ డిస్ప్లే వ్యూ ఓన్లీ XD03. ఇది ఏంటంటే ఈ కస్టమర్స్ని ఎక్కడైతే క్రియేషన్ చేసి ఉంటామో XD01లో వాటిని జస్ట్ మనం డిస్ప్లే చూడడానికి మాత్రమే చూస్తాం. ఎలాంటి మాడిఫికేషన్స్ కానీ ఎర్రర్స్ కానీ మనం వాటిని ఎడిట్ చేయడానికి కూడా ఛాన్స్ ఉండదు. జస్ట్ చూసుకోవడానికి మాత్రమే మనం యూజ్ చేస్తాం. తర్వాత కస్టమర్ బ్యాలెన్స్ వ్యూ FD10N. ఇక్కడ కస్టమర్ యొక్క బ్యాలెన్స్ వ్యూని మనం చూసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకే, ఇలా అండి అకౌంట్స్ రిసీవబుల్స్ థియరీ ఏదైతే ఉంటుందో క్లియర్ కట్గా నీట్గా మనం తెలుగులో అనేది చక్కగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఈ వీడియోని 1-2 సార్లు మీరు స్కిప్ చేయకుండా చూస్తే మంచి నాలెడ్జ్ అనేది గెయిన్ చేసుకుంటారు. ఓకే, ఇవి నా యొక్క వెబ్సైట్స్, ఫేస్బుక్ పేజ్, యూట్యూబ్ లింక్, ఇన్స్టాగ్రామ్ లింక్ అండ్ ట్విట్టర్ లింక్. ఈ 4 మీకు ఏదైనా డౌట్స్ ఉంటే వీటిని ఫాలో అవ్వండి. మీకు టైం ఉన్నప్పుడు కామెంట్స్ పెట్టండి, నాకు టైం ఉన్నప్పుడు మీకు రిప్లై ఇవ్వడం జరుగుతుంది. ఓకే, మన ఛానల్లో ఉన్న కంటెంట్ మీకు మంచిగా అర్థమైంది అవుతుంది అనిపిస్తే మర్చిపోకుండా మీరు చేయాల్సిన పని సబ్స్క్రైబ్ చేసుకోవడం, కంటెంట్ మంచిగా అర్థమవుతే లైక్ చేయడం, కామెంట్స్ చేయడం, ఇవన్నీ కూడా మీ యొక్క సపోర్ట్ అనేది నాకు మ్యాండేటరీగా కావాలి. ఓకేనా? కంపల్సరీగా దీనికి సంబంధించిన కాన్ఫిగరేషన్స్ క్లియర్ కట్గా మనము ఈ క్లాస్లో డిస్కస్ చేయడం జరుగుతుంది స్టెప్ బై స్టెప్. ఓకేనా?
థ్యాంక్ యూ వెరీ మచ్. మీ టాలీ లోకేష్.